ఓం నమో వెంకటేశాయ. భక్తులకు శుభవార్త. తిరుమల కొండపై వెళ్లేవారికి ప్రత్యేక ఏర్పాట్లు. వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని కొండపై వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వీటితో పాటు వీఐపీ ప్రదర్శనలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు. చాలా మంది చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలన్నీ చాలా ఉన్నాయి మన ఛానల్లో. మే నెలలో సెలవుల కారణంగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తామని యాత్రికులు మెరుగైన సేవలు అందించేందుకు కూడా తిరుమల దేవస్థానం అధికారులు సిద్ధంగా ఉన్నారు. వీటితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం వచ్చే సిఫార్సు లేఖను కూడా రద్దు చేసినట్లు వివరించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు అనేవి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేశామని తెలిపారు. అంతేకాదు వేసవికు కొండపైన వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారండి. తిరుమలలో ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పద్మావతి పారాయణం జరుగుతుందండి. ఇక ఈ నెల 22వ తేదీ తిరుమల తిరుగొండ వెంగమ్మ జయంతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుచానూరు వార్షిక వసంతోత్సవాలు జరుగుతాయండి. మే నెల 22వ తేదీ స్వర్ణరథం ఊరేగింపు నిర్వహిస్తారు.